మాట్లాడేది ఈరోజే కదా ఉద్యోగాలు ఇచ్చేది. ఇప్పటికి 99 ఉద్యోగాలు ఇచ్చేదాం సార్. ఇంకా ఒక్కటే ఉంది, అది కూడా చదువుకున్న వాళ్ళకి ఇద్దాం సార్. అది కూడా అర్హత అనుకుంటున్నాం సార్. ఏమంటారు? ఏం సార్ అలా అంటారేం సార్? నమస్తే సార్. ఈడే ఉంటాడు ఆ రికమెండేషన్ క్యాండిడేట్. జీవితం ఎట్ట అయిపోయిందంటే ప్రతిదీ లంచంతో అనేది అయిపోయింది సార్. ఇప్పటికి 99 ఉద్యోగాలు లంచం తీసుకొని ఇచ్చాను. ఒక ఉద్యోగం లంచం తీసుకోకపోతే ఏమైంది సార్? కూర్చోండి సార్. కాఫీ టిఫిన్లు ఏమన్నా కావాలా సార్? కాఫీ అంటే అదే సార్, కాఫీ టిఫిన్లు అలాంటివని. కాఫీ పాలు పంచదార చక్కెర లేకుండా. ఒక నిమిషం సార్, పొరపాటు అయిపోయిందా? అంటే వచ్చేది జంటి కదా సార్? లేడీనా? ఓకే సార్, నేను చూసుకుంటా సార్. ఇంతకీ తన పేరేంటి సార్? లేదానా? నేను చూసుకుంటాలేంటి సార్? ఏమన్నా కూర్చుంటా? ఏమన్నా కాఫీ అడిగితే లేపుతావు? కాఫీ అడిగితేనే కూర్చుంటావు ఇక్కడ? ఎందుకు కూర్చుందే? ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది. నేను ఇంటర్వ్యూ కాదు వచ్చింది. ఓరే ఎవరు అనుకుంటున్నావా? ఎవరా? ఆమె ఎమ్మెల్యే గారు చుట్టాలు. ఆ ఎమ్మెల్యే గారు చుట్టాలు అయితే 91 మార్కులేడా? ఇంత నీ పేరు చెప్పాయా? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం చదువుకున్నాడు కదా. ఫోన్ చేశాడా? చేశాడు మేడం. ఏంది ఫోన్ చేశాడా అని అడుగుతుంది. నువ్వేం చేశాడా అన్న? రికమెండేషన్ అండి. రికమెండేషన్ అయితే నీకెందుకు? ఏదైతే నీకెందుకు? గమ్మును కూర్చొని నువ్వు చెప్పింది అయ్యి నాకు నచ్చం. ఇలాంటి అబ్బో చూశారు ఇలాంటి చాలా మందిని చూసాం. 91 మార్కులు అయినా మనతో కొట్టి చూద్దాంలే. అబ్బో ఈడు 91 మార్కులు ఏమో కానీ లాస్ట్కి ఈడు జీవితం కుక్క తిప్పిడి ఈడు బతుకు. ఏదోడనా ఆడీడు అనక ఏందనుకున్నావు? ఏదోడనా ఇంటర్వ్యూకి వచ్చినాడు. వదిలేయండి. కాఫీ టీ ఏమన్నా కావాలా మేడం? నాకు ఇది కానీ చెప్తారంటే ఇప్పుడు అదే మేడం కాఫీ టిఫిన్లు ఏమొద్దంటే ఆర్డర్ తెచ్చి నా పొడుగుంది కదా. ఆడీడనక నేను చుట్టానే పట్టాను. నువ్వు గమ్మునుండా సార్. నేను గోమగాలు చేస్తున్నా. ఇంటర్వ్యూకి వచ్చినాడు. ఇంటర్వ్యూ వచ్చినట్లా ఉండు. వచ్చినాడు ముందు అడుగుతావు లేదని. నీ పేరేంద్రా? సుబ్రహ్మణ్యం. సరే కానీ ఏ ఊరు మీది? పుడిపాడు. అడే బరువులేవా? అలాంటి 4. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆడికెళ్ళి తోలుకో ఉండదు. వేడికి ఎందుకు వచ్చా? నీకు ఇస్తావు 10,000 తోలదు. నువ్వు గమ్మునుండు. ఏంది మరి ఆ మాట్లాడేదే? ఎమ్మెల్యే గారి తాలూకు వదిలేసామి. ఎందుకు మార్కులు? ఎవరా నేను? ఏమవుతుందా? నీచేసంటివా? నాకెందుకు? ఓరే సామె నువ్వు గమ్మునుండురా. ఏం మేడం క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎంకామ్ అంటే అదే మేడం వాడు చదువుకున్న చదువు గురించి చెప్తున్నాడు. మీరు చదివింది ఎందుకు చెప్పండి వాడి పాపం. నేను 10th కాదు. ఇగో మా మేడం 10వ తరగతి 10 సార్లు చదివింది. ఇంకో 5 ఏళ్ళు చదవమనిపోయా మా పిల్లలతో పాటు. నా మొహం చూసేలేండి మేడం. మేడం ఏం మరి ప్రశ్నలు స్టార్ట్ చేయమంటారా? చెప్పండి మేడం. అబ్బో అయింది మేడం ఈ మధ్యనే 3 మగ పిల్లకాయలు. 3 సైంటిస్ట్. ఫ్లోరిస్ట్ మేడం. ఫ్లోరిస్ట్. సారిస్ట్. నీకెందుకంట? అరే నువ్వు గమ్మునుండ్రా సామె. ఏంది నీకు చెప్పింది ఎందుకు చేసేదండి? ఏంది ఇంటర్వ్యూకి వచ్చావా లేకపోతే చుట్టాన్ని పలకరించుకోవడానికి వచ్చావా? అరే ఇంటర్వ్యూకే వచ్చినావులే కానీ మేడం ఏం మేడం ఈ గొడవలు అన్నా వచ్చిన అడిగితే నువ్వు అడుగుతా? నేనే అడుగుతాను రా సామె. నేనే అడుగుతా. మరి అడుగు మేడం.
మేడం ఇప్పుడు మరి క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా? ఫస్ట్ ప్రశ్న మేడం. సరే కానీ ఇదంతా మనకెందుకు కానీ మా అటెండ్ అవ్వమన్నాడు కానీ అవుతున్నాను నువ్వు నీకెందుకు నువ్వు అడుగు క్లూ లేకుండా మాత్రం నేను చెప్పలేను. బ్రహ్మాండంగా క్లూ ఇచ్చేస్తా మేడం. సరే కానీ మేడం ఇవ్వండి మీ ఫస్ట్ ప్రశ్న. ఇవ్వండి చూడండి. ఇదిగో చూస్తున్నారా? ఏదా ఒకరు పే కనపట్లేదే. ఉంగరాలు లేదు మిగిలింది చూడండి మేడం. సరే కానీ ఇవ్వండి. పంచ 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 పాండవులు ఎంతమంది? పంచ పాండవులు ఎవరు వాళ్ళు? మా చుట్టాలు కాదు నీ తెలీదా? అదేంటి మేడం అలా అంటారు? పంచ పాండవులు వెళ్ళిపోవటం ఏంటి మేడం? ఇవ్వండి మళ్ళీ చూడండి. ఇవ్వండి ఇవ్వండి చూడండి. పంచ 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 పాండవులు ఎంతమంది మేడం? పంచలు కట్టుకుంటారు కదా. కోకలు కట్టుకుంటారు. కోకలు కట్టుకుంటారు. మార్నింగ్ చూడలేండి మేడం. ఏం మేడం ఇంత క్లూ ఇస్తున్నా చెప్పకపోతే? ఇది మరి క్లూ కాక ఇంకేంది మేడం? పంచ పంచ పాండవులు ఎంతమంది మేడం? అదేంటి మేడం వేసుకోరా 150 ఆర్టిస్ట్ ని. మేడం దగ్గరికి వచ్చారు మేడం. దగ్గరికి వచ్చేసారు మేడం. వచ్చేసారు. ఇప్పుడు 150 అనే అంక ఉంది కదా దానిలో మొదటి అక్షరం ఏముంటది? ఒకటి కదా మేడం. ఇప్పుడు పోతే ఇంక 2 నష్టాలు ఉన్నాయి మేడం. దానిలో ఇటువైపు ఏముంటది? ఉన్నా మేడం. ఇప్పుడు మిగిలింది చెప్పండి. అబ్బా భలే చెప్పావు బాగా. ఇప్పుడు నీ ప్రశ్న చెప్పు. నువ్వు అడుక్కోరి. పారాలు ఎంతమంది? 101. వాళ్ళ పేర్లు చెప్పు. దుర్యోధన్ 1 2 3 4 5 6 చెప్పు. ఏంటండి నువ్వు చెప్పింది? ఏంటంటే నువ్వు చెప్పింది? నేనంటే 91 గంటలు ఏం నువ్వు చేసింది మేడం? ఏం మరి ఏదో వదిలేండి మేడం. హలో నాకు ఆన్సర్ వచ్చి నాకు 91 మార్కులు తెలుసా? అబ్బో 91 చూసావులే ఇప్పుడే. ఆడి అనుకోద్దని చెప్పానా? అనొద్దని చెప్పాను. ఎవరైనా గమ్మునుండో మేడం. ఇప్పుడు మీరు రెండో ప్రశ్న ఇవ్వండి మేడం. చాలా ఈజీ ప్రశ్న. సరే కానీ రెండో ప్రశ్న అయిపోయాక మీ బిర్యానీ పంపించి కాస్త బిర్యానీలు చికెన్ అవి రేపి పంపించి సరేనా? తెప్పిస్తా మేడం. మేడంకి చల్లటి వాతావరణంలో కూర్చున్నావులయ్యా. ఏసీలు అంట ఏసీలు పై నుంచి దిగొచ్చాడు ఈయన మేడంకి. ఇంకా మేడం మీ రెండో ప్రశ్న ఇవ్వండి. ఐ ఎన్ డి ఐ ఏ ఇండియా స్పెల్లింగ్ చెప్పండి మేడం. దీని కొరకు అడుగుతారేంటి మేడం? కులు అంటారా? అబ్బా ఏంటి మేడం మీరు? మేడం ఇదిగో చూడండి ఇంతగా ఎలా చెప్పుకుంటారు? ఐ ఎన్ డి ఐ ఏ మేడం. మీరు ఎంత బాగా చెప్పారా? ఇదిగో ఇప్పుడు నీ రెండో ప్రశ్న చెప్పు. చూసుకో మరి. చెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పయ్యా. 1 2 3 4 ఏం చెప్పింది చెప్పొద్దా? ఏంటి నువ్వు చెప్పేది? ఏంటంట నువ్వు చెప్పేది? కదా కానీ ఏమన్నంటే 91 అంటావు. తొందరగా కానీ అయ్యా మరి అసలు ప్రిపేర్ కొంతమంది ప్రిపేర్ అవ్వక్కర్లేదంటయ్యా. వదిలేండి మేడం. చదువురాడు అంటే వాడికి తెలియదులే మేడం. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రశ్న ఏం మేడం? అమెరికా అని దర్దల్లాడిచ్చింది ఎవరు? ఇండియా క్వశ్చన్ కి ఇప్పుడు మళ్ళీ సరిగ్గా ఇవ్వాలి. అబ్బో ఇస్తా మేడం. చూడండి గడ్డ ఉంటది. పాపాగా పెట్టుకొని ఉంటాడు. ఇదిగోండి గడ్డ ఉంటది. పాపాగా పెట్టుకొని ఉంటాడు. ఏంటమ్మా నీకు లెగిస్తే పక్కమంట అంటున్నా పోన్నాను. మేడం ఇప్పుడు గడ్డ ఉంటది. టీవీలో కూడా వస్తున్నాడు.
దూరంగా ఉన్నాయా? నువ్వు దూరంగా ఉండు. నువ్వు అడగయ్యా, నువ్వు అడగ. టీవీలో కూడా కనపడుతున్నాడు మేడం ఈ మధ్య. టీవీలో కూడా కనపడుతున్నా. కనపడుతున్నాడు మేడం. గడ్డ ఉండిద్ది. గడ్డ ఉంటుంది. ఇప్పుడు చెప్పు. మసాజ్ కదా. ఓరే నాయన, నువ్వేంద్రా దడుచుకున్నావా ఏంటి? నాన్నకి తెలియదులే, లేదా వదిలే. అమెరికాని కడగల్లాడించింది మన్మోహన్ సింగ్, ఏదో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చింది బ్రహ్మానందమా? ఏదో ఆయన పిచ్చెక్కిందా ఏంది? టింగ్ టింగ్. మేడం మీరు అలా దొరుకుతున్నాడు మేడం మీ ఆన్సర్కి. సరే ఇప్పుడేం చెప్పు. బిల్లాడన్ మేడం. బన్నా బిల్లాడన్ మేడం. బిల్లాడన్ మేడం. బన్నా బంధు జాబ్ క్యాంటీన్ అమ్మట్లా? అదేంది మేడం, అదేంది మేడం బిల్లాడన్ అంటే? పిల్లాడే కదా. వదిలేండి. ఇదిగోయ్యా నీ మూడో ప్రశ్న ఏంది అడుగు. చెప్పకపోతే నీకు ఉద్యోగం కాదు, దేని పనికిరావు నువ్వు. ఇంకా చెప్తా చూసుకో. సిపాయిల యుద్ధం ఎప్పుడు జరిగింది? సిపాయిల యుద్ధం. సిపాయిల యుద్ధం. సిపాయిల యుద్ధం. సిపాయిల యుద్ధం ఏనాయా? 1 2 3 4 5 అయిపోయింది. మేడం 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 వీడు ఎంత బాగా తెలుసుకున్నాడు మేడం. వాడు ఎవరే కదా మేడం? ఏంటి మేడం? ఇదిగోండి ఈ లాస్ట్ ప్రశ్న. సరే చివరి ప్రశ్న. ఇదిగో మేడం, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో అడగలేదు ఈ ప్రశ్న. ఎవరు అడగలేదు. ఎవరు ఇంతవరకు అడగలేదు. నాలాంటి ఎవరే అడుగుతున్నారు ఈ మధ్య. ఒక మనిషికి చేతులు చేతులు ఎన్ని ఉంటాయి? చేతులా? 1 ఇదొకటి 2 ఈ కాళ్ళు అది 3 ఏమన్నా ఉంటుందా? 3 మోసిందండి. మీరు ఇంటెలిజెంట్ మేడం, టూ ఇంటెలిజెంట్. మీరు ఎట్లయినా సరే మేడం. ఇగో నీ లాస్ట్ ప్రశ్న ఎన్ని? దీనికి నేను టైం కూడా ఎక్కిస్తా. బ్రహ్మాండంగా వచ్చిన సేపు తీసుకో. నేనైతే అదృష్టవంతుంది వాళ్ళ. ఇందా నుంచి ఏడుస్తున్నావుగా టైం చేయట్లేదని అడుగు. ఒక మనిషికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? ఏం అర్థం కాలేదా? ఎన్ని లేదు మళ్ళీ అడిగో. ఒక మనిషికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? నిన్ను నా టైం ఇస్తావు కదా నువ్వు. బ్రహ్మాండంగా నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో. ఎంతసేపు అయినా నీ ఇష్టం. ఓ పని చేయండి, నువ్వు ఇటు పక్క అమ్మాయి ఇటు పక్క వచ్చి లెక్క నేను. ఒరే నీ చుట్టూ నేను లెక్క పెట్టాలా? మరి మనిషికి చుట్టూ ఎట్లా కట్టాలా? నీ ఇష్టమో ఏందంతా మనిషికి చుట్టూ ఎట్లా నువ్వు కూర్చో. అసలు ఎంటికి లెక్క పెట్టడానికి నీకు ఉద్యోగం పెట్టాయా? నీ ఉద్యోగం నాకు వచ్చినా బాబు, నీ ఉద్యోగం వచ్చి నాకు వచ్చాయా? ఉద్యోగం మేడం వాడే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అయ్యారు. సరే జీతం ఎంత ఇస్తా? 10,000 ఇస్తాం మేడం. 15,000 చూడరాదు. అదేంటి మేడం 10,000 ఉన్న ఉద్యోగానికి 15,000 ఇస్తారు మేడం. అట్ట కాదు కానీ 15,000 ఉంటే చూడు. ఒక 5,000 వడ్డీ తెచ్చిరారా? నువ్వు గమ్మునుడు చాలి, గమ్మునుడు కూర్చో మేడం. రేపు వచ్చి జాయిన్ పని చేస్తాను మేడం. నేను ఎందుకు చేసేది? ఎమ్మెల్యే గారు మా బావ అవుతారు. అదే మరి బాగుంది, ఆయన తెలిస్తే బాగుపడతారు. రేపటి నుంచి నువ్వు ఇట్లాంటివి చెప్ప మాకు. రేపటి నుంచి మా వంటం కానీ పడవ కానీ ఎవరు పంపిస్తాను. ఇప్పుడు ఆమె వచ్చి ఉద్యోగం నెలలో వచ్చి జీతం తీసుకెళ్ళిద్ది. ఉద్యోగం కావాలంటే ఇడికి అది చేస్తాడు. అదేంది మేడం పని మీరు చేయరు, జీతం మాత్రం నెల నెల పనులు వచ్చి తెలిసిపోతారా? ఇదేం ధర్మం మేడం? అదే నువ్వు ఇట్రారా, ఇట్రా. చెప్పండి సార్, నా ఉద్యోగం ఏం చేశావు? ఇంకేం ఉద్యోగం? పని డబ్బులు తీసుకోమన్నాడు. చేస్తావు మరి? నాకేం తోలరా? మరి చెప్పింది అక్కనే ఉంది. మరి ఇంకా నీకు తెల్లాందని తెలుసా? తెల్లాందని తెలుసా? తెలుసు సార్. పొద్దున్నే లేవు ఒకసారి. లెగుస్తా, నేను డైలీ లెగుస్తా. రోజు పొద్దున్నే లేచి అరసే చూపింది. ఇదిగో రేఖలు చూడు, మన మామూలు రేఖలు కాదు, ధన రేఖలు, ఆయుష్ రేఖలు అన్ని ఉంటాయి దీనిలో. కనపడుతుందిరా నువ్వు దరిద్రుడు అని? దరిద్రులు అన్నిట్లోనే ఉంటాయి, నీకు తెలుస్తావు. సరే రాదురా బాబు. చెప్పు.
తెల్లన్నం తీసుకొని రోజు అరచేతిలో స్పూన్ వేసుకో స్పూన్ వేసుకొని నాకు నీకు గుర్తొచ్చింది